బేసిక్గా అందరూ వీడియో ఎండ్లో చెప్తారు. సో మీకు వీడియో స్టార్టింగ్లో చెప్తున్నాను అనమాట. నా నెక్స్ట్ వీడియో అయితే ఐఐటి బ్లాగ్ అనమాట. మొత్తం rgukt basara మొత్తం స్టార్టింగ్ నుండి మొత్తం బ్లాగ్ అయితే తీసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో అందుకు మీరు ఒకటి చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలానో అలా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా లైక్లు కామెంట్లు ఈ వీడియోకి వేసేయండి. సో ఈ వీడియో మొత్తం చేసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ వేసి డౌట్ వేసేయండి, నేను రిప్లై చేస్తాను. అండ్ నెక్స్ట్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక అంటే ఇది బిగినింగ్ లెవెల్గా, నేను బిగినింగ్ స్టేజ్లో ఉన్నా. ఇంకా స్టేజ్కి పోవడానికి మీరే సపోర్ట్ చేయాలి. వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. హలో, రామ్జీపేటలో కొడుకుపోయినా బేటా? అంకుల్, డాడీ ఉన్నాడా బేటా? డాడీ లేడు అంకుల్. చెప్పండి అంకుల్, ఏమైంది? అయితే 10th రిజల్ట్స్ వచ్చినాయి. వచ్చినా అంకుల్ ఇప్పుడే. మరి నీకెంత వచ్చినాయి CGPA? 10 CGPA అంకుల్. బాగా వచ్చినాయి రా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అంకుల్. అయితే మరి IIITకి అప్లై చేసినావా? చెయ్యు. సరే అంకుల్, అప్లై చేస్తా. సరే. నెలకి క్లైమాక్స్ అందరినీ కంబైన్డ్ గా కబడ్డీ ఆడేసుకోమని మా ఊడి సిచ్యువేషన్ క్రియేట్ చేశాడనమాట ముదురు. సో ఇదండి యాక్చువల్ సిచ్యువేషన్. సో 10th అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ TSAPలో మ్యాక్సిమం ఇదే సిచ్యువేషన్స్ ఫేస్ అవుతారు పక్కా. యా, అఫ్కోర్స్ ప్రతి ఒక్కరికి 10th అయిపోయిన ప్రతి ఒక్కరికి IIITలో rgukt basaraలో ఓ సీట్ దక్కాలని చిన్న కోరిక, లైక్ చిన్న ఆశ అయితే ఉంటుంది. సో మీకోసం అయితే IIIT rgukt basara గురించి A to Z రివ్యూ, మెస్ నుంచి చదవడం వరకు ప్రతి ఒక్కటి IIIT basara గురించి ఒక వీడియో అయితే చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి చూడకుంటే. సో రీసెంట్గా కొన్ని వీడియోస్ అయితే చేశాను అనమాట. ఆ రీసెంట్గా చేసిన వీడియోస్లో ఈ rgukt basara వీడియో రివ్యూ అయితే చాలా ట్రెండ్ అయింది, లైక్ వైరల్ అయింది. సో దాని గురించి ఆ వీడియో పైన చాలా డౌట్స్ అడిగారు అనమాట రీసెంట్గా 10th అయిపోయిన స్టూడెంట్స్. సో ఆ డౌట్స్ క్లారిఫికేషన్ చేసే వీడియో ఇదన్నమాట. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, బికాస్ వీడియో ఎండ్లో ఒక మీకు బోనస్ పాయింట్ అయితే ఇస్తాను. ఆ బోనస్ పాయింట్ మీ కెరియర్కి బూస్టప్ లాగా ఉంటుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. Hey guys, I am Kalyankar Bhojram. I am a BTech first year student at rgukt Basara. Lit. Roll up to the party. Roll up to the party. Roll up to the party. Roll up. ఫస్ట్ నా దగ్గర వచ్చిన డౌట్స్ ఏంటంటే, అన్న IIITలో ఫీజు ఎంత, అండ్ అన్న IIITలో బైపీసీయా ఎంపీసీయా ఏం నేర్పిస్తారు, అండ్ థర్డ్ అన్న IIITలో 6 years ఉంటుంది కదా, ఆ 6 years ఏం నేర్పిస్తారు అన్న. IIITలో వచ్చే ఛాన్స్ ఓన్లీ గౌట్ వాళ్ళకినా, లేకపోతే ప్రైవేట్ వాళ్ళకు ఛాన్స్ ఉండదా అన్న? నేను ST కేటగిరీ, SC కేటగిరీ, BC కేటగిరీ, నాకు 9.8 వచ్చినాయి, నాకు 10 పాయింట్ వచ్చినాయి, మరి నాకు సీట్ వస్తుందా అని ఇలా కూడా డౌట్స్ అడిగారు. అండ్ అన్న నేను జెడ్పీహెచ్ఎస్, అన్న నేను మోడల్ స్కూల్, అన్న నేను ప్రైవేట్ స్కూల్, నాకు సీట్ వస్తుందా, ఇలాంటి డౌట్స్ అడిగారు. సో ఇవన్నీ డౌట్ క్లారిఫై చేస్తాను అనమాట ఈ వీడియోలో. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈ డౌట్స్కి క్లారిఫికేషన్ ఇచ్చే ముందు నేను ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతున్నాను, లైక్ IIIT నుంచి వచ్చిందనమాట. సో రీసెంట్గా న్యూస్ అయితే వచ్చిందనమాట. June 1 నుంచి నోటిఫికేషన్, IIIT నోటిఫికేషన్ విడుదల. అండ్ June 5 to June 19 అప్లికేషన్స్ అప్లై చేయొచ్చు, ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అని న్యూస్లో అయితే వచ్చిందనమాట. అండ్ June 26కి మెరిట్ లిస్ట్ విడుదల. సో July 1కి అయితే కాలేజ్ రిపోర్టింగ్ అనమాట. సో మన ఫస్ట్ డౌట్ వచ్చేసరికి RGKTలో ఫీజ్ ఎంత? అది టోటల్ స్టూడెంట్ కేటగిరీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ స్టూడెంట్ OC అయితే ఫీజ్ 36,000 ఉంటుంది. మిగతా స్టూడెంట్స్కి ఫ్రీ. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి అన్న IIITలో ఎంపీసీయా బైపీసీయా? ద ఆన్సర్ ఇస్ RTC. సో IIITలో అయితే ఎంపీసీ ఉంటుందన్నమాట, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి అన్న మేము 6 years IIITలో ఏం చేయాలన్నా, ఏం నేర్పిస్తారన్న? 6 yearsలో 2 years ఇంటర్మీడియట్ అండ్ 4 years బీటెక్. 2 years ఇంటర్మీడియట్ని మేము PUC1 అని, PUC2 అని అంటాం. 4 years బీటెక్లో 7 బ్రాంచెస్ ఉంటాయి. ఆ 7 బ్రాంచెస్ ఏంటంటే CSE, ECE, ట్రిపుల్ E, సివిల్, మెక్ అండ్ కెమికల్. సో ఈ డౌట్స్ మాట్లాడే ముందు మీకు అయితే చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇస్తాను చూడండి. సో మీకు ఇప్పుడు 10thలో సీట్ రాకున్నా బాధపడకండి, బికాస్ IIIT అయితే కొత్త అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది అనమాట. ఆ అనౌన్స్మెంట్ ఏంటంటే మీరు ఇంటర్ తర్వాత కూడా IIITలో జాయిన్ అవ్వచ్చు అని. నెక్స్ట్ డౌట్ ఏంటంటే సీట్ అనేది గవర్నమెంట్ వాళ్ళకైనా ప్రైవేట్ వాళ్ళకి ఛాన్స్ ఉండదా అని కొందరు అడిగారు అనమాట. యాక్చువల్లీ ద సెలక్షన్ ప్రాసెస్ అయితే గవర్నమెంట్ ప్రైవేట్ స్టూడెంట్ ఏం చూడరు. సో గవర్నమెంట్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకు 0.4 పాయింట్స్ అయితే యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్టూడెంట్కి 10 పాయింట్స్ వస్తే 0.4 యాడ్ చేస్తారు. సో దట్ 10.4 అవుతుంది. సో ఆ గవర్నమెంట్ స్టూడెంట్ 10.4 కాబట్టి ఆ సెలక్షన్ రేస్లో ముందు ఉంటాడు. సో అదే ప్రియర్. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి అన్న నాకు 9.8 వచ్చినాయి, అన్న నాకు 10 పాయింట్స్ వచ్చినాయి, అన్న నాకు ST, అన్న నేను SC, అన్న నేను BCలో నాకు 9.8 వచ్చినాయి, ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు. అండ్ అన్న నేను జెడ్పీహెచ్ఎస్, అన్న నేను మోడల్ స్కూల్, ఏ స్కూల్ అయినా ఏం కాదు. సో గవర్నమెంట్ స్కూల్ అయితే 0.4 యాడ్ చేస్తారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న నాకు ఇన్ని వచ్చినాయి, నాకు సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో ఇన్ని వచ్చినాయి మాట కాదు, లైక్ జస్ట్ గివ్ అండ్ ట్రై అప్లై చేసి ట్రై చేయండి. వస్తే ఓకే, రాకుంటే ఇంటర్ తర్వాత ఇంకా ఛాన్స్ ఉంది.
అండ్ దీని గురించి ఎక్కువ కన్ఫ్యూజన్స్ పెట్టుకోకండి. సో దీని గురించి అయితే ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను అనమాట. లైక్ 9.8 10 ఎవరికి వస్తుంది, ఎవరికి రాదు సీట్, గవర్నమెంట్ టెస్ట్ అంటే దీని డీటెయిల్ సెలక్షన్ ప్రాసెస్గా డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకొందరు ఏమడిగారంటే అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ గురించి చెప్పన్నా అని. సో అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ అంటే గ్లోబల్ కేటగిరీలో సీట్స్ మిగిలిపోయిన సీట్స్ని తెలంగాణ స్టూడెంట్స్ని ఫిల్ చేస్తారు. దీన్ని అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ అంటారు. సో గ్లోబల్ కేటగిరీ అంటే వేరే రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ ఈ కేటగిరీలో జాయిన్ అవుతారు. ఇందులో కొందరు జాయిన్ కారు, వాళ్ళ సీట్స్ ఈ తెలంగాణ స్టూడెంట్స్కి ఇస్తారు. సో ఎలా ఇస్తారంటే 1,40,000 ఇయర్లీ ఫీజు పెట్టి ఈ అన్ఫిల్డ్ గ్లోబల్ కేటగిరీ సీట్స్ అని రింపుతారు. సో వీడియో అయితే మీకు ఒక బోనస్ పాయింట్ అయితే చెప్తా అన్నాను. సో చెప్తా వినండి. ఏంటంటే రీసెంట్గానే నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత అంటే PUC 2 తర్వాత తెలిసింది, ఎంసెట్లో ఎవరైతే గవర్నమెంట్ కాలేజ్లో చదువుతారో, లైక్ ఎంపీసీ ఎంసెట్లో గవర్నమెంట్ కాలేజ్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఏ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అయినా అడ్మిషన్ దొరికినప్పుడు, ఎంసెట్ ద్వారా అడ్మిషన్ దొరికినప్పుడు ఫ్రీ. సో ఇదైతే బోనస్ పాయింట్. సో ఈ బోనస్ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్లో చేస్తే ఎంసెట్ రాసి క్వాలిఫై అయితే ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో అయినా మీకు ఫీజు లేకుండా ఫుల్ ఫ్రీ రియంబర్స్మెంట్, మీరు BC అయినా మీ ర్యాంక్ అబౌట్ 10,000 అయినా మీకు ఫ్రీ వస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ.